హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రేమల. ఈరోజు మనలో స్పెషల్ మిల్ మిల్కర్ పకోడీ. ఇంకా వేడి నీళ్ళల్లో మిల్ మిల్కర్ని వేసుకొని 5 మినిట్స్ పక్కకు పెట్టాక ఇలా వాటర్ ఏం లేకుండా పిండేసి ఒక బౌల్లో వేసుకొని ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఉప్పు కారాన్ని అన్నిటికీ పట్టే విధంగా ఈ విధంగా కలుపుకున్నాక మరుగుతున్న నూనెలో వీటిని మొత్తాన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక కలర్ చేంజ్ అయిపోతున్నాయి అన్నప్పటికీ దీని మొత్తాన్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇందులోనే మనం ఇదే నూనెలో ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేయించి పక్కన తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఈ విధంగా చేసుకొని మొత్తం పకోడీలో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే మిల్ మిల్కర్ పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.